చిత్తూరు జిల్లాలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బైక్తో కారు ఆటోను ఢీకొట్టాడు. ఎదుట పడిన వారిపై దాడికి పాల్పడ్డాడు. మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. పోలీసుల జీపుతో పరారయ్యాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకి 3 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టాడు. ఆఖరికి ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సదరు వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించినట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? రావుని చూసుకున్నట్లయితే గంగవరం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఆ పోలీసు వాహనాన్ని తీసుకుని వెళ్ళేసి ఆ దారిలో వెళ్తున్నటువంటి కార్ని ఆటోని ఢీ కొట్టేసి అయితే వీరంగం సృష్టించాడు. సో పూర్తి వివరాలు అయితే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఓ వ్యక్తి 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ అనేక ఇబ్బందులు పెడుతూ మనుషుల్ని రకరకాలుగా చేస్తున్నట్లయితే తెలిసింది. సో ఆ విషయాన్ని గ్రామస్తులు పోలీసు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళేసి సదరు వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నంలో ఎవరైతే పోలీసు వాహనాన్ని నడుపుతున్నటువంటి కానిస్టేబుల్ ని పక్కకు తోసేసి ఆయన ఆ కారు తీసుకునేసి రోడ్డుపైకి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారుని ఫస్ట్ ఢీ కొట్టి వెళ్తున్న క్రమంలో టమోటాలు తీసుకెళ్తున్నటువంటి ఒక ఆటోను కూడా ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్కి అయితే తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా అయితే ఉంది. సో అక్కడికి ఢీ కొట్టిన తర్వాత ఏదైతే పోలీసు వాహనం ఉందో ఆ పోలీసు వాహనము ఆ ఫ్రంట్ వీల్ తెగిపోవడంతో అక్కడే పెట్టేసి ఇంక వెళ్ళేసి పక్కన ఉన్నటువంటి చెరువులో అయితే దూకేశాడు. దూకేసిన తర్వాత ఇంకా పూర్తిగా అతన్ని బయటికి తీసుకురావడానికి అయితే ఒక 3 గంటల టైం అయితే పట్టింది. దీనికి సంబంధించి ఆ సమాచారం పోలీసు అగ్నిమాపక శాఖ ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ అక్కడికి వచ్చిన తర్వాత అతడి వ్యక్తిని తీసుకునేసి అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పంపించారు. శ్రావణి, శివకుమార్, అసలు ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉంది? శ్రావణి, ఈ ఘటనకు సంబంధించి కారులో వెళ్తున్నటువంటి 4గురికి అయితే తీవ్రంగా గాయపడ్డారు. సో వస్తున్నటువంటి ఆటోలో ఏదైతే కూరగాయలు తీసుకొస్తున్నటువంటి ఆటోకి సంబంధించి కొట్టడంతో ఆటో డ్రైవర్ పరిస్థితి అయితే దారుణంగా అంటే తీవ్రంగా ఉంది. సో మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఒక 6 మంది గాయపడ్డారు. శ్రావణి, అసలు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? వ్యక్తి అయితే కన్నడలో మాట్లాడుతున్నాడు, అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినట్లయితే తెలుస్తుంది. సో అన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెంటనే చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. శ్రావణి, రైట్ శివకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తిన్నామని బండి తిప్పుకొని పలందర్ లోపలికి టిఫిన్ తిన్నాం వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు పోతున్నాను. ఫ్రంట్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి ఉట్టుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి. సార్, మీ కార్లు ఎంత ఉన్నా? మేము 4 ప్రయాణిస్తాను. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను. నేను బెంగళూరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.